గ్రంథము నుంచి లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథము నుంచి లూకాసు వార్త, నశించిన దాన్ని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. చాలానే ప్రియమైన సహోదరి సోదరులారి మాట మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరెవరితో చెబుతున్నారండి? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఎవరు చెప్పారండి మాటలు? యేసుక్రీస్తు. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఎవరికి మాటలు తెలియపరిచాడు? జక్కయ్య అనేటువంటి ఒక సొంతపు గుప్తదారుడు కంట. ఈ జక్కయ్య ఎవరు అసలు? ఎవరండి? ఒక రాజ్యములో చూడండి ఒక సొంతాన్ని, అంటే చూడండి ప్రతి ఇంటికి ఇంత పన్ను అని చెప్పి పన్నేసినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని ఏమనేవారు? సొంతపు గుప్తదారుడు. చూడండి విధానం ఏంటంటే, ప్రతి ఇంటికి ఇదిగో ఫలానా ఇది ఇంత పన్ను అని చెప్పి ఆ ఇంటి పన్నుని తీసుకొని ఆ ఉన్నటువంటి దాని అధికారులకి అప్పగించేటువంటి విధానం. అయితే చూడండి, యేసు ప్రభు అంటే ఒక దినాన చూడండి యెరూషలేము మార్గంలో చూడండి ఈయన ప్రయాణం అవుతూ చూడండి యెరికో పట్టణంగా వెళ్తున్నాడు. ఆయన చూడండి సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ మార్గంలో చూడండి సొంతపు గుప్తదారుడైనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువును చూడాలని ఆశతో ఉన్నాడు. ఎందుకని యేసు ప్రభువును చూడాలనుకున్నాడు? యేసు ప్రభు అంటే చూడండి అనేకమైన మనుషులు ఏం చేశారంట? స్వస్థపరిచాడు. అనేకమైనటువంటి మనుషులు చూడండి దురాత్మలు పట్టిన వారిని బాగు చేశాడు. దెయ్యములు పట్టిన వారిని పిలిపించాడు. చూడండి అనేకమైనటువంటి పాపములో జీవిస్తున్న మనుషుల్ని చూడండి లోకముల నుంచి దేవుళ్ళకి ఏం చేశాడంట? నడిపించాడు. కాబట్టి ఆయన సాధారణమైన మనిషిలాగా లేడు. ఆయన చూడండి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఈ భూలోకంలో అలాంటి మనుషులు ఎవరిని చూడలేదు. కాబట్టి నేను ఆ వ్యక్తిని చూడాలని నేనేం చేశాడండి? ప్రయాసపడి చూడండి యేసు ప్రభు వచ్చినటువంటి మార్గంలో ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు మీదకి ఎక్కాడు. ఎందుకని చెట్టు మీదకి ఎక్కాడు? అక్కడున్న మనుషులందరూ ఇతను చిన్నవాడు, అంతకంటే పొట్టివాడు, చిన్నవాడు. కాబట్టి ఆ మనుషుల మధ్యలో నేను కూర్చుంటే ఆ యేసు మార్గంలో వెళ్తే నాకు కనిపించడేమో, అతను నేను చూడలేదేమో, అతను నేను మాట్లాడలేమో అని ఆలోచించి చూడండి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అయితే చూడండి యేసు ప్రభు ఆ మార్గంలో గుండా ఏం చేస్తున్నాడన్నా? నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో చూడండి ఆ మార్గంలో ఆ చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యని యేసు ప్రభు ఏం చేశాడట? చూశాడు. అక్కడ చూడండి చాలా మంది మనుషులు ఉన్నారు, చాలా జాతుల వారు ఉన్నారు, చాలా చూడండి రకాల మనుషులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చూడండి వృద్ధులు ఉన్నారు. అంతమంది ఉన్నా కానీ యేసు ప్రభు ఏం చేశాడండి? అక్కడ ఉన్నటువంటి ఎవరండి? జక్కయ్యని పిలుస్తున్నాడు. ఏమని? జక్కయ్య ఆ చెట్టు దిగి నువ్వు ఇక్కడ రమ్మన్నాడు. కిందకి రా. ఎందుకని? నేను ఈ దినము నీ ఇంట ఉండవలసి ఉన్నాను. చూడండి యేసు ప్రభు ఆ ఇంటి దగ్గర ఎందుకు ఉండాలనుకున్నాడు? ఎందుకు అనుకున్నాడన్న ఇంటి దగ్గర ఉండాలని? ఎందుకంటే చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఆ సుంకపు గుప్తదాడు ఎవరన్నా? ఒక పాపి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పాపం ఎలా చేశాడు?
ఎలా చేస్తున్నాడండి చూడండి, నీకు 100 రూపాయలు కొన్నేస్తే ఆ 100కి 1000 రూపాయలు తీసుకునేవాడు. చూడండి, నువ్వు ఎలాంటి వాడివైనా కానీ, ధనవంతుడివైనా పేదవాడివైనా, ఎలాంటి వాడివైనా కానీ, నీకు సంపాదన ఉన్నా లేకపోయినా అతనికి ఏమీ అవసరం లేదు. ఆయన ఎంత కొన్నేస్తే అంత పన్ను నువ్వు అతనికి చెల్లించాలి. నీ దగ్గరేమో చూడండి 100 రూపాయలు కొనేసి చూడండి 1000 రూపాయలు తీసుకొని, ఆ 1000 రూపాయలు చూడండి 100 రూపాయలు ఎవరికి అప్పగిస్తున్నాడు? ప్రభుత్వానికి. చూడండి, అతని విధానం ఏంటంటే ఎక్కడ ఏది అగపడితే దాన్ని అక్రమంగా, ఆయన విధానం ఏంటండి అక్రమంగా సంపాదించు. మరి అక్రమంగా తీసుకోవడానికి ఏమంటారు చెప్పండి? పాపం అంటారా, పుణ్యం అంటారా? చూడండి, అయ్యా ఇదిగో నా దగ్గర డబ్బులు లేవయ్యా అన్నా కానీ ఊరికినేవాడు కదంట. ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతిదీ తీసుకెళ్ళేవాడు. వస్తువులో లేకపోతే వాళ్ళని కొట్టి చూడండి, డబ్బులో లేకపోతే చూడండి అనేకమైన తీసుకెళ్ళేవాడు. చూడండి, పేదవారిని ఎంతో కష్టపెట్టాడు. చూడండి, ఎంతో శ్రమ పెట్టి వారిని కొట్టి బాధపరిచి వారి కష్టాజీతాన్ని కూడా అక్రమంగా తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళి చూడండి అవన్నీ జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టుకొని చూడండి, ఈ మనిషి దగ్గర 100 రూపాయలు, ఈ మనిషి దగ్గర 200 అని ప్రభుత్వానికి కట్టేవాడు. ఇతను బట్టి వేలు లక్షలు తీసుకున్నాడు. కాబట్టి చూడండి, అక్కడ మనుషులందరూ యేసు ప్రభు ఆ జక్కి ఇంటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళందరూ ఏమనుకున్నారు? చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుల యొక్క బస చేయవలెనని చాలా సనుక్కొనిరి. యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడండి? జక్కయ్య దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అక్కడ ఉన్న మనుషులందరూ అంటే ఇది చూసి ఏమనుకున్నారు? ఇతనేంది ఎక్కడికి వెళ్తున్నాడంట? పాపి అయిన అతనింటికి వెళ్ళాలనుకున్నాడేంది? అతనింటి దగ్గర బస చేయాలనుకున్నాడేంది అని అనుకున్నాడు. అసలు చూడండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? అప్పుడు చూడండి జక్కయ్యతో చెబుతున్నాడు, అయ్యా ఏదంటండి, నశించిన దాన్ని వెలకి రక్షించడానికి. నశించిపోతుంది ఎవరు చెప్పండి? చాలా మంది చూడండి, త్రాగును బట్టి, అబద్ధమును బట్టి, అక్రమమును బట్టి, చెడుతనమును బట్టి, వ్యభిచారమును బట్టి, క్రోధమును బట్టి, అనేకమైన పాపమును బట్టి ఏమైపోతున్నారంట? ఏమవుతున్నారండి? నశించిపోతున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి, ఒక చెట్టు మంచిగా ఫలాలు ఇస్తే దానికి మనం నీళ్ళు పోతావా? ఒక చెట్టు చూడండి చిగురిస్తే దానికి నీళ్ళు పోతావా? పోతామండి. ఒక చెట్టు చూడండి ఎదుగుతుంటే దానికి నీరు పోతావా? దేనికి పోతామండి నీళ్ళు? ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోతాం. ఎందుకని? ఈ చెట్టు ఏంది ఆకులు రాలిపోతున్నాయి, ఈ చెట్టు ఏంది ఎండిపోతుంది, ఈ చెట్టు ఏంది కొమ్మలు ఇరిగిపోతున్నాయి, ఇది కొన్ని దినాలకు ఏమైంది? పాడై నశించి చచ్చిపోయిద్దాము అని దానికి మనం ఏం చేద్దాం? నీరు పోతాం. అలాగే చూడండి, దేవుడు అంటే ఇదిగో ఆకాశం నుంచి మానవ దేహాన్ని ధరించుకొని తనకు తాను రిక్తులుగా చేసుకొని తనకున్న శక్తిని, తనకున్న ప్రభావాన్ని, తనకున్నటువంటి హోదాని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడండి? నిన్ను నన్ను మనలని నశించిపోకుండా, పాపలో చూడండి నశించిపోకుండా, పాపలో చూడండి చనిపోకుండా, చూడండి నీచమైన జీవితంలో చూడండి మన జీవితాలు పాడవకుండా వాటి నుంచి మనల్ని ఏం చేయడానికి వచ్చాడు? నశించిన దాన్ని వెదకి రక్షిస్తున్నాడు. అక్కడ చూడండి అంతమంది మనుషులు ఉన్నా కానీ చెట్టు మీద ఉన్న జక్కయ్య ఎందుకు కనిపించడానికి? ఎందుకండి? ఆయన ఏమైపోయాడు? నశించిపోతున్నాడు. అక్రమైనటువంటి పాపం.
ఇతరులను చూడండి ధృవీకరించి వారి దగ్గర ఉన్న సమస్తాన్ని లాక్కొని దొరికిందల్లా తీసుకొని రాసి పెట్టుకుంటున్నాడు. కొంతమంది చూడండి ఏం చేస్తారంటే రోడ్డు మీద ఏదైనా కనబడితే ఆ వస్తువు ఉండేదండి, రోడ్డు మీద ఎవరు వస్తువు అవ్వకుండా చేసి రాసి పెట్టుకుంటారు. కొంతమంది చూడండి ఏది అవ్వకుండా వదులుతారండి, ఏది అక్రమంగా తీసుకున్నాం. కొంతమంది చూడండి లక్షలు సంపాదించినా కానీ స్థలానికి చూడండి పక్కన ఏం చేస్తున్నారు, రాళ్ళు జరిపే వాళ్ళు ఉన్నారు. ఎందుకని అతనికి ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఆ స్థలం కావాలి. కొంతమంది చూడండి ఇదిగో అతని దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నా కానీ వేరొకరి వస్తువుల మీద ఆశ కలిగి ఉంటారు. లేదండి, ఏది ఊరకొచ్చిందా, ఏది ఎవరి దగ్గర దొంగిలిద్దామా, ఎవరి దగ్గర తీసుకున్నావా అని అనుకుంటాం. ప్రియమైన సహోదరి, నువ్వు అక్రమాన్ని సంపాదించడం ఉపయోగపడిందా? ఒక వ్యక్తి అంట పొలంలో నుంచి నడుచుకుంటా వస్తుంటే చూడండి ఆయనకి ఏమవబడిందంట, పొలుగు అవ్వబడిందంట. వచ్చేవాడు చూడండి ఆ పొలుగు తీసుకొని చక్కగా ఎడకొచ్చాడు, ఇంటికి వచ్చాడు, ఇంటి దగ్గర పొలుగు పెట్టుకొని చక్కగా తిని కొనుక్కున్నాడు. తర్వాత రోజు బయలుదేర్చండి ప్రయాణం వెళ్తుంటే బండి మీద నుంచి కింద పడ్డాడు. బండి మీద నుంచి కింద పడితే ఏం జరిగింది, చెయ్యి ఇరిగిందండి. చెయ్యి ఇరిగితే ఆయన ఏంది చెయ్యి ఇరిగింది, నాకు అసలు ఏం జరిగింది అని ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇల్లయ్యా నాకు ఇట్లా చెయ్యి ఇరిగిందయ్యా, ఎందుకు ఇరిగింది అర్థం కావట్లేదు, ప్రార్థన చేయంటే ఆయన ప్రార్థన చేసి చెబుతున్నాడు, అయ్యా మీ ఇంట్లో పొలుగుందంట అయ్యా, అది నీది కాదని చెప్పాడు. నేనన్నాడు, పాస్టర్ గారు మా ఇంట్లో పొలుగుంది కానీ అది నేను ఎక్కడ దొంగతనం చేయలేదయ్యా, నేను నడుచుకుంటూ వస్తానే నాకు ఏమైందన్నా దొరికింది అన్నాడు. చూడండి పొలంలో ఎవడైనా కానీ పారేసుకుంటాడండి, ఏం చేస్తాడు, పొద్దున మనం పనికి రావాలి కాబట్టి పొలం పనికి దీన్ని బరువు వేసుకొని ఆడింటికి పోతాం, ఏదో చెట్టు కింద పెడదాం, రేపు పొద్దున వచ్చి ఆ కొండ దోదామనో లేకపోతే గట్టు దోదామనో అక్కడ పెట్టెళ్ళాడు యజమాని. ఇతనే అన్నాడు అది నాకు దొరికింది. చాలా మంది చూడండి అక్రమంగా సంపాదించుకోవడం ఏం చెబుతారు, మేము ఎవరి దగ్గర అన్యాయం ఏం తీసుకోవట్లేదు. ఏం చెప్తారండి, ఒక ఉద్యోగస్తులు ఉన్నాడండి చూడండి, ప్రార్థనకు వచ్చాడంట. ప్రార్థనకు వచ్చే పాస్టర్ గారు అన్నాడంట, అమ్మా దేవుడికి మనం ఉన్నదాల్లో వేయాలంటే ఈ వ్యక్తి లేచాడంట. లేచి పాస్టర్ గారు నేను దశభాగం మర్చిపోతానో తెలియదు కానీ నాకు వచ్చే లక్షల మట్టికి దశభాగం చెప్తానని చెప్తున్నాను. అసలు లంచమే ఏం చేయకూడదంట, నువ్వు ఎవరి దగ్గర లంచం పుచ్చుకోకూడదని వాక్యం చెబుతుంటే ఇతను ఏం చెబుతున్నాడు, నేను దేవుడి కీడువే కాకుండా నేను తీసుకునే లంచంలో కూడా చూడండి. జక్కయ్య కూడా ఎలాంటి వాడంట, ఒక అక్రమకారుడు. ఎలాంటి అక్రమకాడంటే అసలు అతనికి క్షమాపణ అనేది లేదు, అతనికి కనికరం అనేది లేదు, ప్రేమ అనేది లేదు, జాలం లేదు. మనసు ఎవరు ఏం జరిగిన దాన్ని తీసుకొచ్చేవాడు. అలాంటిది చూడండి యేసు ప్రభు ఆ జక్కయ్య దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యా ఈ దినాన నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదాను. కానీ అప్పుడు ఆ జక్కయ్య ఏమన్నాడండి, ఏమన్నాడు చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నాస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఏమన్నాడండి, అయ్యా నువ్వు నా ఇంటికి రావాలంటే నేనేం చేయాలి? మొదటిగా చూడండి, దేవుడు మన ఇంటికి రావాలంటే మనం ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి?
చూడండి, మన ఇల్లు మురిగుంటే మన చుట్టాలు మన ఇంటికి వస్తారా? ఇంటిని నా చూడండి బోర్దుండి, లేదంటే చూడండి మొత్తం బట్టలన్నీ మార్చిపోయి ఇల్లు మొత్తం చండాలంగా ఉంటే ఎవరైనా వస్తారండి? చూడండి, అలాంటిది ఇంటిలోకి ఎవరు రారైతే చూడండి, యేసు ప్రభువు ఎక్కడికి వస్తానన్నాడు? మీ ఇంటికి వస్తానన్నాడు. ఇల్లు అంటే ఏంది అసలు? మానవుని యొక్క హృదయం. ఇల్లు అనగా ఏంటండి? మానవుని యొక్క హృదయం. మానవుని యొక్క హృదయంలో రావాలంటే మొదటికి ఏం చేయాలి? ఏం చేయాలండి? ఈ చెక్కి అన్నాడయ్యా, నేను నా ఆస్తిలో సగభాగం ఎవరికి ఇస్తానన్నాడు? పేదలకు ఇస్తాను. నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి 4 వంతులు చెల్లిస్తానన్నాడు. చూడండి, మనకి ఎవరైనా కూర గిన్నెత్తే తిరిగిస్తామండి? ఎట్లా చెప్పండి? గిన్నె బాగుందంటే తీసి వెనకమాల పెట్టేస్తాం. 4 రోజుల తర్వాత తీసుకొని అదే మన అమ్మ పంపించింది, మా నాన్న పంపించాడని చెప్తాం. లేదండి, చూడండి, ఇదిగో నువ్వు ఏదైతే తీసుకున్నావు మరలా తిరిగి ఎత్తున్నావా? ఒక మనిషి దగ్గర చూడండి, 1000 రూపాయలు అప్పు తీసుకుంటే దాన్ని మరలా తిరిగి ఎత్తున్నావా? ఇస్తామండి? అక్రమంగా తీసుకుంటాం. నేనేమన్నాడు? అయ్యా, ఇదిగో నేను అక్రమంగా తీసుకున్న దానికి 4 వంతులు. ఎందుకని? దేవుడు మన ఇంటిలోకి రావాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రియమైన సహోదరులు, మన శరీరం కానీ, మన గృహం కానీ, మన ఆత్మ కానీ, మన హృదయం కానీ పరిశుద్ధంగా ఉండాలి. ప్రియమైన సహోదరులు, అందుకని నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిందండి. ఈ చెక్కయ్య నశించిపోతున్నాడు. ప్రియమైన సహోదరులు, అక్రమంగా సంపాదించాడు. ఏం చేయాలో తెలియట్లా, ఎవరు చెప్పేవాళ్ళే. తల్లి జాట్ల, తండ్రి జాట్ల, అధికారులు జాట్ల, ఎవరు అప్పుడు వచ్చారు? ఎవరండి? యేసు ప్రభు వచ్చి, ఇదిగో నేను నీ ఎంత ఉండవలసి ఉన్నది, ఈ దినాన నీకు ఏమొచ్చిందంట? ఏమొచ్చిందంటండి? రక్షణ వచ్చింది. నీ ఇంటి గదిలోకి రావాలి. రక్షణ మన ఇంటికి రావాలంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న పాపాలన్నింటినీ చూడండి, డ్రైనేజ్ కాలం. ఆ డ్రైనేజ్ కాలం దగ్గర చూడండి, ఒక తూముకి చెత్త మొత్తం అడ్డు వచ్చింది. ఆ తూము నిండా చెత్త ఉంటే ఆ వాటర్ సప్లై అయిద్దా? ఎప్పుడు సప్లై అయితే వాటర్? ఆ తూములో ఉన్నటువంటి చెత్త, కాగితాలు, చెదారం మొత్తం వేసినప్పుడు వాటర్ సప్లై. అలాగే చూడండి, మానవుని దేహం దేవుని అంట. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చూడండి. మానవుని దేహం దేవుని అన్న దొంగతనాల నుండి, దురాలోచన నుండి, జారత్వాల నుండి, నరహత్య నుండి, చూడండి అబద్ధాల నుండి, వ్యభిచారము నుండి, లోభము నుండి, చూడండి కామ వికారము నుండి, మత్సరము నుండి, అహంకారాల నుండి, ఏమండి దేవుని దూషించే విధానాలు కూడా. ఇవన్నీ ఉంటే నీ ఆత్మ ఏమైంది? రక్షించబడిద్దా? చూడండి, మనం దేవుని సన్నిధిలోకి వస్తే ఎలా ఉండాలి? మనం
మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. మనం ఏ విధంగా అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడు చూడండి చక్కగా స్నానం చేసి చక్కగా బయలుదేరుతాము, అలాగే మన హృదయాన్ని కూడా ఏం చేసుకోవాలంట, శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అంట మానవుని యొక్క హృదయంలో నివాసం ఉంటాడంట. అందుకని చూడండి ఈ చక్కీ దగ్గరికి వెళ్తున్నప్పుడు వెళ్ళే సమయంలో ఇదిగో నేను ఇంటికి వస్తానని కానీ ఈ చక్కీ ఏమన్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావాలంటే మొదటగా నాలో ఈ అక్రమాలు ఉన్నాయా. తన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని సరి చేసుకున్నాడు, వ్యభిచారాన్ని సరి చేసుకున్నాడు, తాగుని సరి చేసుకున్నాడు, అబద్ధాలు సరి చేసుకున్నాడు, అక్రమాన్ని సరి చేసుకున్నాడు, జాగ్రత్తలు సరి చేసుకున్నాడు, అహంకారాన్ని సరి చేసుకున్నాడు, దేవదోషాన్ని సరి చేసుకున్నాడు. ప్రతి పాపాన్ని తన హృదయం నుంచి ఏం చేశాడంట, తీసేసుకున్నాడు. అప్పుడు ఆ ఇంటికి ఏం జరిగింది, రక్షణ ఉంటే సాతాను వచ్చిందా, రక్షణ ఉంటే శ్రమ వచ్చిందా, రక్షణ ఉంటే బాధ వచ్చిందా, రక్షణ ఉంటే చూడండి దెయ్యం వచ్చిందా, రక్షణ ఉంటే నందియా. ఎందుకు రావంటే ఆయన రక్షణ ఎలా ఉంటుందండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు ఏ శ్రమ, ఏ బాధ, ఏ చీకటి, ఏ దురాత్మ, ఏది ఆ మనుషుని ఏమి చేసిందండి. చూడండి దానియేలుని సింహాల గృహలో వేసినప్పుడు సింహము నోళ్ళు దేవుడు మూడించాడండి. సింహాలు దానియేలు గండియా, మరి గృహలో దానియేలు ఉన్నాడు. చూడండి 10 సింహాలు ఉండి అవన్నీ తను ఏమైనా చేసినాయా. ఎప్పుడైతే దానిని తీసి అక్కడున్న మనుషులు వేశారు, ఆ మనుషులందరినీ సింహాలు ఏం చేసినాయంట, ఊరికి చూడండి ఎముకలు కూడా నమిలేసినాయంట. ఎందుకని ఆ దానికి ఏముందంట, రక్షణ ఉంది. ఆ రక్షణ రావాలంటే నువ్వేం చేయాలి, చక్కేలాగా నీ పాపం మొత్తాన్ని సరిచేసుకోవాలి. చాలా మంది ఆ పాపం ఎలా పోయింది, మేము ఎలా సరి చేసుకోవాలి, దాన్ని ఎలా బాగు చేసుకోవాలి, నన్ను ఎలా మార్చుకోవాలి, నన్ను ఎలా దేవుళ్ళ నడిపించుకోవాలి, నేను ఎలా పాపాన్ని విడిచిపెట్టాలి, నేను ఎలా వాటిని మానేయాలి అనుకుంటారు. దేవుడు నీతో మాట్లాడితే నీలో ఉన్న పాపం మాత్రం ఏమైపోయిందంట, తొలగిపోయిందండి. చూడండి ఆపాత్మురాలైన స్త్రీ ఉన్నాయి. ఆపాత్మురాలైన స్త్రీ అంటే ఎలా అయిందండి, ఒక మనిషిని పాపాత్మురాలు అన్నారండి. ఆమెకి ఏమైనా పేరు పెట్టారా, బైబిల్ ఆమెకి ఏమైనా పేరు ఉందండి, ఏం పేరు ఉంది, మనకైతే చూడండి పేర్లు ఏంటండి, రాజను, లేకపోతే రాణను, లేకపోతే అబ్రాహ్మను, లేకపోతే ఆగరను, ఏదో ఒక పేరు. మరి ఆమెకి ఏమని పేరు పెట్టారు, బైబిల్లో ఆమె పేరు పాపాత్మురాలైన. చూడండి పాపాత్మురాలైన స్త్రీ అంటే ఎంత పాపం చేసింది. ఆమె జీవిత కాలం అంతా అనేకమైన పాపాలు చేసింది. ఆమె చేయని పాపం ఏది లేదండి. ఆ చుట్టుపక్కల మనుషులందరూ చూడండి ఆమెను సేదరించుకున్నారు, ఆమెను వెలివేశారు, ఆమెతో ఎవరు మాట్లాడరు. అలాంటి పాపను ఎవరు అలంకరించడం కూడా బలకరించడం. అలాంటి పాపాత్మరాలైన స్త్రీ అంట. యేసు ప్రభు ఒక దినాన పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఒక పరిసయ్యుడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ప్రియమైన సహోదరుడు, భోజనానికి ఇంటికి వెళ్తే అక్కడికి చూడండి యేసు వచ్చాడని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుడు సంతోషంగా గంతులేసి ఆ వ్యక్తిని పిలిచి భోజనానికి కూర్చోబెడితే చూడండి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్న ఆ పాపాత్మురాలు ఏం చేసిందంట, ఆ యేసు ప్రభు యొద్దకి వెళ్ళి ఏం చేయడం మొదలుపెట్టింది, పాదాల యొద్ద, తన పాదాల యొద్ద కూర్చొని కన్నీటితో, అయ్యా ఘోరమైన పాపం,
కాలేదుగా ఎంతో పాపం ఉందయ్యా. ఐదుగో నేను ఎంతో మందితో వ్యభిచారం చేశానయ్యా, నేను ఎన్నో ఆచారాలు చేశానయ్యా, నేను ఎంతో అక్రమంగా జీవించానయ్యా, నేను ఎన్నో బూతులు మాట్లాడానయ్యా, నేను ఎంతో నీచమైన జీవితం జీవించానయ్యా. నా తల్లిదండ్రులు నన్ను వెలివేశారు, నా కుటుంబం నన్ను వెలివేసింది, నా భర్త నన్ను వెలివేశాడు, ఆ సమాజం నన్ను వెలివేసింది, అందరూ నన్ను వెలివేశారయ్యా, నేను ఒంటరి దాన్నయ్యా అని యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చొని పశ్చాత్తాపడి కన్నీటితో దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకుంటే ఆ కన్నీటి గంట యేసు ప్రభు పాదాలన్నీ ఏమైనాక తడిసిపోయినాయి. ఆ తడిసిపోయినటువంటి పాదాన్ని ఏం చేస్తాడేవా తన తల వెంట్రుకలతో యేసు ప్రభుని తనకే చూసిందండి. ఆ పాదాల మీద పడిన కాడతాం చూడండి, ఏడుతూనే ఉన్నాం. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఘోరమైన ప్రార్థనయ్యా, నేను నీచమైందన్నయ్యా, నేను అపవిత్రమైందన్నయ్యా, నేను ఎంతో మూర్ఖమైందన్నయ్యా, నేను వాక్యాన్ని మీరిపోయినాయా, లోకానుసారం జీవించానయ్యా, పాపంలో నిండి ఉన్నానయ్యా, ఇలాంటి పాపిని అసలు ఈ భూమి మీద ఎవరు లేరయ్యా, అంత పాపుల పదాన్ని కాపునని కన్నీటితో ప్రార్థన చేసుకుని అక్కడ యేసు ప్రభు యొక్క కూర్చొని ఏడుతుంటే ఆయన ఏం చేశాడంట, అమ్మా నువ్వు విస్తారంగా పాపాలు చేసావు, నీ విస్తారమైన పాపాలు ఏమైనా అక్క క్షమించబడి అమ్మ అంటే ఆ పరిసేయుడు ఆశ్చర్యపోయి ఉంటున్నాడు. అసలు ఎక్కడేంది ఆమె కార్పొరేట్ కామం తీసుకున్నాడేంది, ఆమె హక్కులు చేర్చుకున్నాడేంది, ఆమె దగ్గర కూర్చున్నాడేంది, ఆమె భోజనం దగ్గరకు వస్తే ఆమె చేర్చుకోవట్లేదేంది. ఎందుకంటే చూడండి అక్కడ ఉన్న మనుషులంతా వస్తే ఆమె దగ్గరే ఉండేవాళ్ళు కదా. మరి ఈయన అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చాడండి? రక్షించిన దాన్ని అక్కడ చూడండి అక్రమకాడైన చక్కిని రక్షించాడు. ఇక్కడ చూడండి పాపాత్మురాలైన స్త్రీని ఆ వ్యభిచారిని ఏం చేశారంట మార్చారు. ఆమె కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అమ్మా నీ పాపాలు క్షమించబడి ఇదిగో ఇంక ఈ భూమి మీద ఇదిగో నువ్వు ఇంక పాపము చేయొద్దు, ఎప్పటి నుంచి సంతోషంగా జీవించాడు. పరిచయం క్షమించడా, ఎవరిని క్షమించాడు? పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చిన ఎవరి కోసం అంట? నీతిమంతుల కోసం కాదు. ఎవరి కోసం వచ్చాడు? పాపుల వరకు వచ్చాడు. ఆరోగ్యం కలిగిన వారి కోసం కాదు, రోగుల కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు ఏం చేయాలి? ఎప్పటికైనా దేవుని సన్నిధికి వచ్చి ఆ పాపాత్ములైన స్త్రీ తన పాపాన్ని ఏ విధంగా గడుపుతుందో ఆ విధంగా గడుపుకున్నప్పుడు చూడండి నిన్న ఆయన ఏం చేస్తాడంట మారుస్తాడు. చూడండి ఇదిగో రాతి హృదయాన్ని తీసి మాంసము హృదయాన్ని పెడతాడు. నీలోని కఠినత్వం, నీలోని కోపము, నీలోని క్రోధము, నీలోని అసూయ, నీలోని సమస్త దుర్నీతి తీసివేయబడింది. ఏం చేస్తాడంట? క్రూరముగాన్ని కూడా సాధువైన జంతువులు తయారు, కఠినమైన హృదయాలు కూడా మెత్తన పరుస్తాడు. నీలో ఎలాంటి క్రోధం ఉన్నా ఆయన దాన్ని అమ్మటాడు. చేశాడా? అక్రమకాడైన చక్కెర మార్చాడు, పాపాత్రైనటువంటి స్త్రీని మార్చాడు. అలాగే చూడండి సమరే స్త్రీని కూడా మార్చాడు. చూడండి ఆయన విధానం ఏంటి అసలు? నువ్వు దుష్టుడై చనిపోవడం ఆయనకి ఇష్టమండి. చూడండి ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే దుష్టులు మరణమునందున చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు ఏ క్రియలను
జరిగించిన యెడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రం జ్ఞాపకంలోకి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము ఏదంటండి, దుష్టుడు మరణము నందుని చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా. ఏమన్నాడండి దేవుడు? త్రాగుబోతు చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు, వ్యభిచారం చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదా, దొంగలు చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదా, అక్రమకారులు చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదా, కోపిష్టులు చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదా, నామకార్థమైన భక్తులు చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే దుష్టుడు అంటే ఎవరండి? పాపం చేసేవాడు. దుష్టుడు మరణించడం వల్ల నాకెంత మాత్రం ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రయోజనం ఆయనకి? ఆ దుష్టుడు అంట చూడండి, తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఎప్పుడు ఇష్టం అండి దేవుడికి? నీలో ఉన్న చెడుని దిద్దుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. వ్యభిచారం అయితే వ్యభిచారం మార్చి తీసేయాలి, నువ్వు త్రాగుబోతు అయితే త్రాగుడు మానేయాలి, నువ్వు జోదగాడు అయితే జోదాన్ని మానేయాలి, నువ్వు చూడండి భార్య హింసించేవాడైతే భార్య హింసించడం మానేయాలి, నీవు తల్లిదండ్రులు దూషించేవాడు అయితే దూషించడం మానేయాలి, నీలో చూడండి చెడు క్రియలు అయితే వాటిని మానుకోవాలి. అప్పుడంట దేవుడికి ఏం కలిగిందంట? సంతోషమే. చాలా మంది అంటారు అక్రమంగా బతికారు కాబట్టి అతను దేవుడు చంపాడు అంట. ఎప్పుడు దేవుడు అడిగాడు కదండి. దుష్టుడు మరణించడం ఆయనకి ఉపయోగం లేదు కాబట్టి ఎప్పుడు మనుషులు చంపడానికి ఇంకా చూస్తాడు. ఈ వ్యక్తి మారతాడేమో, ఈ వ్యక్తి తన పాపాన్ని సరి చేసుకుంటాడేమో, ఈ మనిషి తన క్రియలు సరి చేసుకుంటాడేమో, ఈ వ్యక్తి తన ప్రవర్తన సరి చేసుకుంటాడేమో, ఈ వ్యక్తి ఇంకా రక్షణలో పొందుతాడేమో, ఈ వ్యక్తి ఇంకా మారు మనసు పొందుతాడేమో, ఈ వ్యక్తి తన పాపాన్ని బాగు చేసుకుంటాడేమో అని అన్నా ఏం చేస్తాడంట? ఇంకా సమయాన్ని ఎత్తాడంట. లేదండి, ఇంకా మనకు సమయం ఉందా లేదు చెప్పండి? ఎంత చెడు చేసినా దేవుడు మనకు సమయాన్ని ఎత్తాడు. ఈ నిమిషం మారుతాడేమో, ఈ సెకండ్ మారుతాడేమో, ఈ వాక్యాన్ని బట్టి మారుతాడేమో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మారుతాడేమో, లేకపోతే తోటి తన తల్లిదండ్రులు చూసి మారుతాడేమో, లేదంటే తోటి సంఘాన్ని చూసి మారుతాడేమో, లేదంటే చూడిదిగో తన ప్రవర్తన తనకి నీచం అనిపించి తన యొక్క జీవితాన్ని మార్చుకుంటాడేమో. చూడండి, ఇలాగే ఒక తల్లి ఒక కుమార్తె గురించి ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడ? అయ్యా నా కుమార్తె మాకు అప్పుడందరూ జరుగుతున్నాయ్యా, ఆ కుమార్తెని తీసుకోయా అని ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తే? నా కుమార్తె నా మాట వినలేదయ్యా, ఆమెని చంపేయని ప్రార్థన చేస్తాను. చూడండి, ఒక దినానంట అక్కడ ప్రార్థన చేసి ఏం చేసిందండి? సేవకుని వద్దకు వెళ్ళాయా, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మా ప్రార్థన చెప్తే నువ్వు కూడా మా కుమార్తె సచివాలని ప్రార్థన చేయ అని పాస్టర్ గారిని అడిగితే ఆయన అన్నాడంట, ఏమొచ్చిందమ్మా మీకు బాధ? ఏమన్నాడండి? ఏమొచ్చిందమ్మా మీకు బాధ? ఎందుకమ్మా నీ కుమార్తె చావాలని ప్రార్థన చేస్తావు? అసలు ఆమె ఏం చేస్తుంది అని అడిగాడంట. నువ్వు చెబుతుందయ్యా, మేమిద్దరం భార్యాభర్తలకి ఒకగానొక కుమార్తె, నా భర్త ఒకగానొక కుమార్తె, ఆమె ఎంతో నాభని వచ్చాడు. చూడండి, కాలు కింద పెట్టకుండా ఆమెకు కావాల్సినవన్నీ డబ్బులు అడిగితే డబ్బులు, కంప్యూటర్ అడిగితే కంప్యూటర్, స్కూటీ అడిగితే స్కూటీ, ఆమె కాలేజీ పోవడానికి ఖర్చులకి డబ్బులు, ఆమెకి ఏది కావాలన్నా తెచ్చిచ్చాడయ్యా. అయితే ఆమె ఆ కారాబాన్ని బట్టి స్నేహితులతో పాటు తిరుగుతూ సిగరెట్లు తాగుతుందంట, మద్యం తాగుతుందంట. చూడండి, డ్రగ్స్ అంటారు చూసారా, మాదక ద్రవ్యాలు, చూడండి గంజాయి, కొకేను, వీటన్నిటినీ చూడండి అలవాటు పడి
ఆ చూడండి మాదక ద్రవ్యాల అలవాట్లో చూడండి, తన స్నేహితులు అక్కడ ఎవరుంటే వారితో చూడండి వ్యభిచారం కూడా చేస్తారు. వ్యభిచారాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఆమెతో పాపం చేసిన వారు కొంతమంది చూడండి దాన్ని వీడియోలు తీసి వాటిని ఆన్లైన్లో పెట్టినారు. పెడితే ఆమె చూడండి అంత పాపం చేస్తా జీవిస్తుంటే ఈ తల్లి కానీ తండ్రి కానీ బజార్కి వెళ్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారంట, ఇదిగో ఆ వీడియోలో ఉన్నది, ఇదిగో వాడితో బండి మీద తిరిగేది, చూసావా రోడ్ల మీద సిగరెట్ తాగేది అని చెబుతుంటే నా భర్త నేను బజారులో నడవలేకపోతున్నాను, తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాను. కాబట్టి మేమిద్దరమే కడతాం, లేదంటే ఆమె డబ్బులు అనుకున్నామయ్యా. మేము కన్న పేరు కాబట్టి ఆమెను చంపలేక దేవుడైనా మా మొరంటాడేమోనని నా కుమార్తెను చంపని ప్రార్థన చేస్తున్నామయ్యా అని అంటే ఆ సేవకుడు అన్నాడమ్మా, తల్లిదండ్రులు ఎప్పుడు కుమార్తె కానీ కుమారుడు కానీ చావు కోరుకోకూడదమ్మా. నేను ఒకటి చెబుతాను వింటావా? ఏం చెప్పినా నేను వింటానంటే, ఇదిగో ఇంటికి వెళ్ళి మోకరించి నీ కుమార్తె చావాలని కాదు కానీ నీ కుమార్తె మారాలని అంటే ఆ తల్లి ఆ సేవకు చెప్పిన మాటని ఇంటికి వెళ్ళి డైలీ సాయంత్రం పూట మోకరించి, అయ్యా నా కుమార్తె పాపంలో నిలుపుతుందయ్యా, నా కుమార్తె మానేటట్టు చేయాలి, త్రాగుడు మానేటట్టు చేయాలి, నీచమైన పనులు మానేటట్టు చేయాలి కన్నీటితో తల్లి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంటే ఒక దినానంట ఈ యవనస్తురాలు చూడండి ముందు దాగి డ్రగ్స్ తీసుకొని చూడండి ఆ మత్తులో ఒక యవనస్తులతో పాపం చేయడానికి వెళ్తా చూడండి ఆమె ఆ యవనస్తుల దగ్గరికి వెళ్ళగానే ఆమెకి ఏమనిపించిందంటే, ఇదేనా నా జీవితం, నేను ఇంత నీచంగా తయారయ్యాను, ఎంత పాపంగా తయారయ్యానని పాపంగా చేసే సమయంలో ఆమె గుర్తొచ్చి నేను ఈ నీచమైన జీవితం జీవించను, ఈ బాబుకు జీవితం జీవించను, నేను చచ్చిపోతానని తీర్మానం తీసుకున్నాను. ఆ యవనస్తురాలు ఆమెకి ఆ జీవితం మీద వచ్చి నేను చచ్చిపోదామని తీర్మానం చేసుకొని చచ్చే ముందర నా తల్లిదండ్రులు ఒకసారి చూద్దామని ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తే ఈ తల్లి తలుపులు వేసుకొని కిటికీలు తెరిచి ఒక గదిలో కూర్చొని కన్నీటితో ప్రార్థన, ఇదిగో నా కుమార్తెను మార్చయ్యా, ఇదిగో ఈ పాపను చిరిపించయ్యా, ఈ త్రాగును చిరిపించయ్యా, ఈ ఉన్నటువంటి డ్రగ్స్ ను చిరిపించయ్యా, ఈ సిగరెట్ ను చిరిపించయ్యా, ఈ నీచ కార్యం నుంచి విడిపించయ్యని ప్రార్థన చేస్తుంటే ఈ కుమార్తె ఆ కిటికీలో నుంచి ఆ తల్లి చేసే ప్రార్థన ఎవరు ఏడుస్తున్నారు నా కిటికీలోకి వచ్చి చూస్తే తల్లి ఏడుస్తా రోజంతా కుమార్తెను ఎంత ప్రార్థన, అయ్యా నా కుమార్తెను మార్చయ్యా, అయ్యా నా కుమార్తెను బాగు చేయని ప్రార్థన చేస్తుంటే ఏమైందండి ఆ మాటలు ప్రియమైన సహోదరి తల్లి మాటలని తల్లి వద్దకు వెళ్ళి తల్లిని చూసి, అమ్మా నేను చచ్చిపోదాం అనుకున్నాను కానీ ఈ దినము నుంచి నేను ఈ లోకంలో చచ్చిపోతానమ్మా, నీ మాట నువ్వేది ఏదని చేస్తాను, ఇంకిదిగో త్రాగుడు కానీ సిగరెట్లు కానీ ఎలాంటి జోదము కానీ ఎలాంటి వ్యభిచారం కానీ నేను చేయనమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీతో పాటు నేను కూడా మందిరానికి వస్తానని తల్లి మాటని ఆ ఉన్న చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టి చూడండి ఆ తల్లితో పాటు మందిరానికి వస్తే ఈ సేవకుడు చూడండి ఆ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నేను చక్కగా ఉంది ఎవరమ్మాయి అమ్మా, అంత మంచిగా అందముగా ఉంది ఎవరమ్మా అంటే, అయ్యా నేను చచ్చిపోవాలని చెప్పిన ప్రార్థన చేసిన కుమార్తె ఏమైందయ్యా, మరి దేవుడు ఏం చేసినమ్మంటే
నేను చచ్చిపోవాలన్నప్పుడు చంపలేదు, కానీ నేను మారాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని మార్చాడయ్యా. ఆమె ఈ కుమార్తె ఏమైందండి? ఏమొచ్చింది చెప్పండి? మార్పు వచ్చింది ప్రియమైన సహోదరులు. ఎందుకంటే దేవుడు దుష్టుడిని చంపడానికి రాలేదా, వ్యభిచారిని దొంగని నాగవంతుని చంపడానికి రాలేదా. దుష్టుడు మరణించడం వల్ల ఆయన ఎంత మాత్రం ప్రయోజనం లేదు. వారు మారడం ఆయన వారి ప్రవర్తన మార్చుకోడు, వారి క్రియలు మార్చుకోడు, వారి చింతన మార్చుకోవడం ఆయనకి ఇష్టం ప్రియమైన సహోదరులు. అందుకని నశించిన దాన్ని వెదకి మనం ఏం చేయాలి? మన ఆత్మ నశించిపోతున్నాం, మనం పాపంలోకి వెళ్తున్నామా, మనం చెడులో ఉన్నామా, మనం దేవుని సన్నిధికి ఎలాగా వస్తున్నాం? మన ఆత్మ రక్షించబడుతుందా? మన భార్య రక్షించబడుతుందా? మన తల్లిదండ్రులు రక్షించబడుతున్నారా? మన బిడ్డలు రక్షించబడుతున్నారా? మన కుటుంబం రక్షించబడుతుందా? మన దేవుడి సన్నిధిలో ఉన్నావా? ఏ విధమైన మనల్ని మనం సరి చేసుకున్నామండి? సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నశిస్తున్న ఆత్మల కొరకు వచ్చాడు. ఈ భూమి మీద చూడండి, ఆయన ఎంతో మంది పాపుల్ని మార్చడానికి. ఎందుకంటే వీళ్ళందరూ నేడం తీసుకెళ్ళాలి దేవుని యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి వాళ్ళు మార్చడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని నశించిన దాన్ని వెదకి నశించడానికి. చూడండి, మనం చిన్నప్పుడు ఎంత చక్కగా పాటలు పాడతాం, ఎంత చక్కగా ప్రార్థన చేస్తాం. పెద్ద అయిన తర్వాత సూర్యులు తాగుతాం, ముందు తాగుతాం, దొంగతనాలు చేస్తాం, అక్రమాలు చేస్తాం, అన్నీ చేస్తాం. ఎందుకని మన ఆత్మ ఏమైపోతుంది? నశించిపోతుంది. దేవుడు అందుకని ఈ వాక్యం ద్వారా నిన్ను రక్షించాలనుకున్నాడు. ప్రేమ సహోదరి సహోదరులు, ఇప్పటికైనా కానీ దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని నీలో ఉన్న పాపాన్ని సరి చేసుకొని ఆయన మనల్ని రక్షించడానికి, మారు మనసు కలిగజేయడానికి, భూమి మీదకి వచ్చాడని తెలుసుకొని ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడని తెలుసుకొని మన పాపాన్ని సరి చేసుకొని దేవుడి సన్నిధిలో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.